హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో బూడిద గుమ్మడికాయతో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ జ్యూస్ని మనం ఎంటీ స్టమక్తో డైలీ తీసుకుంటే సమ్మర్లో మన బాడీలో వచ్చే వేడి మొత్తాన్ని కూడా ఇది తీసేస్తుంది. అలాగే మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని కూడా బయటికి పంపించేస్తుంది. ఈ జ్యూస్ని మనం మార్నింగ్ టైం టీ కాఫీ బదులు ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ అరకిలో బూడిద గుమ్మడికాయని తీసుకున్నానండి. ఇందులోంచి ఒక సగం బూడిద గుమ్మడికాయని నేను ఇక్కడ జ్యూస్ కోసం తీసుకుంటున్నాను. ఈ బూడిద గుమ్మడికాయ క్వాంటిటీ వచ్చేసి మనకి 2 లేదా 3కి సరిపడా జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. మనం ఇత్తనాలు తీయాల్సిన అవసరం లేదు, కేవలం ఇలా స్కిన్ని మాత్రం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్కిన్ మొత్తాన్ని తీసేసిన తర్వాత మనం దీన్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలండి. అంటే 250 నుంచి 300 ml వరకు వాటర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేస్తే మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఇలా వడకట్టుకోవాలండి. మీ దగ్గర కనుక జ్యూసర్ కనుక ఉంటే డైరెక్ట్గా మీరు జ్యూసర్లో చేసుకున్నట్లయితే మనకి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా ప్యూర్ జ్యూస్ అనేది వస్తుందండి. జ్యూసర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. తాగగలిగిన వాళ్ళు ఇలా ఇందులో ఏమీ మిక్స్ చేయకుండా డైరెక్ట్గా తాగొచ్చండి. లేదంటే ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ రసం అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు తేనెను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం తేనె వేయటం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే దీన్ని మీరు ఇంకొక రకంగా తీసుకోవాలి అనుకుంటే తేనె నిమ్మరసం బదులు తేనె నల్ల మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అలా కూడా తీసుకోవచ్చండి. ఫస్ట్ టైం జ్యూస్ ట్రై చేసేవాళ్ళు ఇలా కొంచెం పలచగా చేసుకొని తాగడం స్టార్ట్ చేయండి. కొంచెం అలవాటైన తర్వాత వాటర్ని కొంచెం తగ్గించి చిక్కగా చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ జ్యూస్ని మీరు ఖచ్చితంగా ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలండి. మార్నింగ్ టీ కాఫీ బదులు ఈ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీ బాడీకి అందుతాయి. మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీ కామెంట్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టాలండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.